महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఫిబ్రవరి మాసానికి సంబంధించి చివరి వారం 4వ వారం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం చూస్తే ముఖ్యంగా ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజుడు ఆయన కూడా కుంభం రాశిలోకి, కుజుడు కూడా ఉచ్చస్థితి అయిన మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వారం 23వ తారీఖు నుంచి మొత్తంగా పంచగ్రహ కూటమి అనేది, మనం ఆల్రెడీ పంచగ్రహ కూటమి రాహుతో కలిసిన వీడియోస్ అన్నీ చేసుకున్నాం, ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది. సో కుజ రవి బుధ రాహు శుక్రులతో కలిసి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడటం ఈ వారం చాలా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ అని చెప్పుకోవాలి. ఇక చంద్రుని యొక్క సంచారం చూస్తే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూస్తే కనుక గురువు గారు వక్రించి మిథున రాశిలో, సింహంలో కేతువు సంచరిస్తున్నారు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఈ యొక్క ట్రాన్సిట్ ఆధారంగా. మీన రాశికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం కనిపిస్తుంది. అలాగే శుక్రుడు 10వ స్థానం సంచారం. సో 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మీన రాశి వారికి ఈ వారం కనిపిస్తుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే 2, 3, 4, 5. సో కాబట్టి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ బుధ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చూస్తే మనం చంద్రుని యొక్క ద్వితీయ స్థాన సంచారం, ఆ ద్వితీయాధిపతి అయిన కుజుడు మీకు చక్కగా మొన్నటి వరకు కూడా గత వారం వరకు కూడా లాభస్థానంలో ఉన్నాయి గ్రహాలన్నీ కూడా. సో లాభస్థానంలో గ్రహాలన్నీ కూడా లాభస్థాన సంచారంలో ఉండటం, ఈ కుజుడు కూడా చక్కగా లాభస్థానంలో ఉండటం వల్ల మీకు ధనపరమైన విషయాల్లో కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఒక స్థిరమైన ఏకాగ్రత నిర్ణయాలతో మీరు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. ఈ వారం నుంచి మనం చూస్తే కుజుడు కూడా ఇక్కడ కుంభరాశిలోకి గోచరం మొదలు పెట్టబోతున్నారు. ఆల్రెడీ రవి ఇక్కడ 13వ తారీఖు నుంచి పోయిన వారం నుంచి రవి కూడా ఇక్కడ ఆల్రెడీ కుంభరాశి 10వ స్థానంలోకి వచ్చారు. ఆల్రెడీ మనం రాహుతో కలిపి పంచగ్రహ కూటమి వీడియోస్ చేసాం. పంచగ్రహ కూటమిగా ఇక్కడ ఏర్పడడం, గురువు గారి దృష్టి కూడా 10వ స్థానం మీద ఉంది. సో దీని గురించి ఆల్రెడీ ప్రతి రాశికి వీడియోస్ చేసాం. అంటే ఇక్కడ ఏంటి, వెరసి 6 ప్లానెటరీ కంజంక్షన్, ఆస్పెక్ట్ అండ్ ట్రాన్సిట్ అన్నీ కూడా 10వ స్థానాన్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో ఇట్ ఈజ్ ఎ వెరీ రెస్ట్లెస్ పీరియడ్ బికాస్ ఆల్ ప్లానెట్స్ మెజారిటీ ఆఫ్ 6 ప్లానెట్స్ ఆస్పెక్టింగ్ యువర్ 12th హౌస్. 12th హౌస్ ఇన్ని గ్రహాలు చూడడం వల్ల దిస్ ఈజ్ వెరీ రెస్ట్లెస్ వీక్గా మనం చెప్పచ్చు. సో ఎప్పుడైతే రవి అండ్ కుజుడు కూడా ఇక్కడ కొంతవరకు ఈ రాశికి సమ్ అగ్రెసివ్ ప్లానెట్స్, ఫైరీ ప్లానెట్స్ రవి కుజులు కూడా ఇక్కడ ఎంటర్ అవడం వల్ల సమ్ డిస్టర్బెన్స్, సమ్ వర్క్ డిస్టర్బెన్స్ ఆర్ ఇక్కడ 10వ స్థానం నుంచి 6th హౌస్ని ఇన్ని గ్రహాలు చూడటం వల్ల ఇన్ జనరల్గా ఈ రాశికి సంబంధించి ఎనిమీస్కి సంబంధించి కావచ్చు, అపోనెంట్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని ఏదైతే ట్రబుల్ షూటింగ్ విషయాలు ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో మోర్ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఇన్ని గ్రహాలు 10వ స్థానాల్లో మళ్ళీ డైరెక్ట్ 6th హౌస్నే చూస్తాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, సమ్ ప్రాబ్లమ్స్ని మీరు డిఫీట్ చేసుకోవడానికి దానికి మనం ఫైనాన్స్గా కొంచెం ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఏదైనా 6 ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్ కానీ స్థితి కానీ మనకి 10వ స్థానం మీద కనిపిస్తుంది. కాబట్టి ఈ వారం ఆర్థిక పరిస్థితుల్ని సంబంధించిన విషయాల్లో మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ట్రై చేయాలి. సో అలాగే రెస్ట్లెస్నెస్, ఇన్ని గ్రహాలు మరి ఇక్కడ వీక్షణ ఉంది కాబట్టి 6 గ్రహాలు 1000 స్థానం వస్తున్నాయి. రెస్ట్లెస్నెస్ని కొంచెం తగ్గించుకోవడానికి
మైండ్ని కొంచెం మీరు ఫ్రీ చేసుకోవాలి. మైండ్కి కొంచెం మెడిటేషన్ కావచ్చు, డొనేషన్ కావచ్చు, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, దేవాలయ దర్శనాలు కావచ్చు, వీటి ద్వారా ఇక్కడ వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీరు పోగొట్టుకోగలరు. ఒక్కొక్క గ్రహానికి మనం చేయలేం కాబట్టి ఈ టైంలో నవగ్రహాలకు కూడా 27 ప్రదక్షిణలు చేసి శివాలయ దర్శనం చేసుకోవటం కానీ, ఇన్ని గ్రహాలకు ఇది 1000 స్థానంలో నుండి 6000 చూస్తుంది కాబట్టి కాలభైరవాష్టకం చదువుకోవటం కానీ, శ్రీరామ రక్షా స్తోత్రం చేయటం కానీ, సో ఇలాంటివి చేయటం చాలా మంచిది. సో అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మేన్ రాశి వాళ్ళకి మెయిన్గా వీళ్ళకి ఉన్న మానసిక ఒత్తిడికి మ్యారిటల్ మ్యాచెస్ మీద ఎటువంటి మ్యాచ్ ఇప్పుడు ఏదైనా ఎవరికి వివాహ సంబంధాలు చూద్దామన్నా వాళ్ళకి ఎటువంటి ఫస్ట్ దృష్టి ఉండదు. వాళ్ళకి అసలు అది కొంచెం ఆలోచించలేని తనంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాత్రింపగళ్ళు చదివేస్తాను, రేపు ఎగ్జామ్ ఉంది, లేకపోతే దాన్ని ప్రిపేర్ అవుదాం, రాత్రింపగళ్ళు ఇలా స్ట్రెస్ అవ్వకుండా ప్రాపర్గా చదవడానికి వాళ్ళని చక్కగా మనం ఇచ్చేయడం అనేది మంచిది. సో ఎందుకంటే లాట్ ఆఫ్ స్ట్రెస్ అనేది పిల్లలకి ఎదురవుతుంది కాబట్టి చివరి నిమిషంలో పుస్తకాలు తీసి కుస్తీ పడే కంటే ఎప్పటికప్పుడు చక్కగా చేసుకుంటే ఈ కంజంక్షన్ 1000 స్థానంలో కంజంక్షన్ వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టదు. సో అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ వెళ్ళడానికి కానీ, ఫారెన్ కనెక్షన్స్కి కానీ మళ్ళీ ఈ యుతి బాగానే యోగిస్తుంది. ఇన్ని గ్రహాలు వేలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఎవరన్నా ప్రవాసానికి సంబంధించి కావచ్చు, అదర్ స్టేట్ అదర్ కంట్రీకి వెళ్దామని ప్లాన్ వేసుకున్న వాళ్ళకి ఇన్ని గ్రహాలు వేలు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్తుంది ఏదో గ్రహం డెఫినెట్గా. సో ఈ విధంగా యాక్చువల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఈ వారం మనకు కనిపిస్తుంది. గురు శుక్రవారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అర్ధాష్టమంలో చంద్రుడు, అర్ధాష్టమంలో గురుడు వక్రంలో ఉన్నాడు. సో ఎప్పటి నుంచో చెప్తున్నా అర్ధాష్టమంలో ఉన్న ఈ గురుడు డొమెస్టికల్ కంఫర్ట్స్కి సంబంధించి గృహపరమైన విషయాలు కానీ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో రిట్రాగ్రేషన్లో చంద్రుడు ఉండటం వల్ల మెయిన్గా మనకి ఆ గురు శుక్రవారాల్లో ముఖ్యంగా 26, 27 ఆ గురు శుక్రవారాల్లో ఇక్కడ డొమెస్టికల్కి సంబంధించిన విషయాల్లో ఇన్ని గ్రహాలు 1000 స్థానాలు ఉన్నాయి కాబట్టి డొమెస్టికల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ ఉండే ఆస్కారాలు 26, 27 తారీఖులో ఎక్కువ కనిపిస్తుంది. వారాంతానికి మనం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ప్రీవియస్ 2-3 వీక్స్ వరకు అమ్మ పర్లేదురా బాబు కొంచెం మనకి లాభంగా ఉంది, బాగానే ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కానీ చాలామంది మనం అప్రోచ్ అయ్యాం, కలిసాం, ఇలాంటివి లాభస్థానంలో గ్రహాలు ఉండటం వల్ల ఉంది. బట్ ఓకే ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్స్ కానీ కనెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ ఇప్పుడు తగ్గి మనం ఎక్కువ అంటే ఎనర్జీ లాస్ కావచ్చు, ఎక్స్పెండిచర్ కావచ్చు. సో ఇలాగ అన్ని గ్రహాలు 1000 స్థానంలో ఉండటం వల్ల ఈ వారాన్ని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మంచిది మేన రాశికి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.